హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్స్. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ భారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసింది. ఈ పథకం ద్వారా పేదల కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉచితంగా పొందవచ్చు. అయితే పీఎఫ్ ఈఎస్ఐ ఉంటే ఇది వర్తిస్తుందా లేదా? దేశంలో పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ భారత్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసింది. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుంది. ఈ స్కీమ్ ద్వారా దేశంలో లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. కోట్లాది మంది ప్రజలు కార్డులు కలిగి ఉన్నారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో 5 lakhs వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉచితంగా పొందవచ్చు. అయితే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ఉంటాయి. అలాంటి వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులా అవుతారా లేదా అనుమానం చాలా మందికి ఉంటుంది. కేంద్ర నిబంధన ప్రకారం పీఎఫ్లు ఈఎస్ఐ సదుపాయం ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు అవుతారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అర్హులు అవుతారు. జాతీయ ఆరోగ్య సంస్థ ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ ఈఎస్ఐసి మధ్య కీలక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈఎస్ఐ లబ్ధిదారు పీఎంజే ప్యానెల్లో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. దీంతో పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉన్నంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదని అనుకోకూడదు పొరపాటు. వీళ్ళు కూడా అర్హులు. 3 బెడ్రూమ్ ఆ పైన గదులు ఉన్న పక్కా ఇల్లు వారు, 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటం, ప్రభుత్వ నమోదిత వ్యవసాయేతర సంస్థలు నడుపుతున్న కుటుంబాలు, త్రిచక్ర లేదా 4 చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఇలాంటి వారికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తించదనే నిబంధనలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇలాంటి వారికి ఆయుష్మాన్ భారత్ అనేది రాదు. పీఎంజే లబ్ధిదారుల పోర్టల్ లేదా యాప్లోని ఆప్షన్ ద్వారా అర్హతను పరిశీలించుకోవచ్చు. మొబైల్ నెంబరు, పేరు, రాష్ట్రం, రేషన్ కార్డు లేదా ఇంటి నెంబర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్లైన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అర్హత ఉంటే వెంటనే కార్డు ఆన్లైన్లో జారీ అవుతుంది.